హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. మేమైతే భూపాలపల్లికి అయితే వెళ్తున్నాము. మా అన్నయ్య వాళ్ళ కొడుకుది అన్నప్రసన్న ఫంక్షన్ ఉంది, అందుకే మేము వెళ్తున్నాము భూపాలపల్లికి. వాళ్ళు కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి హన్మకొండలో దిగి మళ్ళీ భూపాలపల్లి బస్సు అయితే ఎక్కాము. 4 hours టైం పట్టింది. మేమైతే వెళ్తున్నాము. బ్లాగ్స్ అన్నమాట, చూస్తున్నారు కదా, అందరూ ఒకటేలాగా అలా ఉంటారన్నమాట. నిజంగా అలా ఉంటే అందరూ మంచిగా అనిపిస్తుంది కదా. లోపటికైతే వెళ్తున్నాము మేము. మా చిన్నోడు ఎప్పుడు పోదాం మమ్మీ, ఎప్పుడు పోదామని వెయిట్ చేస్తున్నాడు. వాడైతే పొద్దున 5కి స్టార్ట్ అయ్యాము. మేము 8:30 వరకు అయితే రీచ్ అయ్యాము. లోపటికైతే వెళ్తున్నాను. మా అన్నయ్య, మా వదిన వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మమ్మీ, చిన్నోడైతే పడుకున్నాడు. అన్నయ్య, వదిన. సో ఇంట్లో ఫస్ట్ బట్టలు పెట్టాక చిన్నోడికి డ్రెస్ వేసి గుడికి అయితే తీసుకెళ్తాము. గుళ్ళోనే అన్నమాట అన్నప్రసన్న. డ్రెస్ వేసి తీసుకెళ్తాము. అండ్ చూస్తున్నాడు వాడు ఎలా చూస్తున్నాడు చిన్నోడు. బావా బామ్మర్ది భలే ఉన్నారు కదా. మా వాడికి బామ్మర్ది అంటే బాగా ఇష్టం అన్నమాట. బట్టలు పెట్టడం అయిపోయింది. చిన్నోడికి అయితే డ్రెస్ వేసి దేవుని దగ్గర దండం పెట్టి టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. అందరం వెళ్తున్నాము టెంపుల్కి. చిన్నోడు చూడు ఎలా చూస్తున్నాడు. దిష్టి పెట్టకండి. మేనత్త, మెయిన్ కాబట్టి మేనత్త ఏమంటారు. టెంపుల్ చూసారు కదా, మేమైతే ఆంజనేయ టెంపుల్కి అయితే వచ్చాము. అందులోనే శివుడు, అందరు దేవుళ్ళు ఉన్నారు. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అయ్యగారు అయితే వచ్చారన్నమాట. అన్ని పూజకి ఏమేమి కావాలో అవి అయితే తెచ్చాము. నేను ఎత్తుకుంటాను మా వాడైతే ఎత్తుకున్నాడు, ఆగట్లేదు. పూజ అయితే అయిపోయింది. సో చిన్నోడికి ఫస్ట్ మేనత్త తినిపించాలని అన్నారు అయ్యగారు, అందుకే తినిపిస్తున్నాం. పాపం వాడికి నిద్ర వస్తుంది. ఆల్రెడీ బాటిల్లో పాలైతే తాగేశాడు. పాపం అనిపించింది, ఏడ్చిండు. అందరు తినిపించినా కూడా చూస్తున్నారు కదా. పెట్టాలని అట్లా పెట్టామన్నమాట. మా చిన్నోడు కూడా పెట్టాడు. చూస్తున్నాను కదా, చాలా ఏడుస్తున్నాడు వాడైతే, నిద్ర వస్తుందని. నిద్రలో కూడా మేమైతే కిందనైతే బుక్ టవల్ వేసి బుక్ అన్నీ అయితే పెట్టాము. చూస్తున్నారు కదా, పాపం అనిపించింది. సో నేనే వాడికి ఇంకా అమ్మడం రాలేదు, అన్నీ నేనే టచ్ చేయించాను అన్నమాట. అన్నీ నెక్స్ట్ టైం మళ్ళీ పాకడం స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికైతే ఇలా అయితే చేసాము. వాడు అస్సలు ఆగట్లేదు, నిద్ర అయితే చాలా వస్తుంది. ఎన్నో అనుకుంటాము బట్ టైంకి అయితే కుదరవు. చిన్నపిల్లలు అలానే ఉంటారు కదా, ఆడుకుంటాడు. ఇలాంటివి వచ్చేసరికి వాళ్ళైతే పడుకుంటారు. మేనత్త అయిపోయింది, వాళ్ళ మేనమామ కూడా టచ్ చేపిస్తున్నాడు అన్నమాట. పాపం వాడికి బాగా నిద్ర వస్తుంది, ఏడ్చేస్తున్నాడు. మేమైతే అభిషేకం అలా అయ్యగారు చేయమన్నారన్నమాట శివునికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అభిషేకం చేసేటప్పుడు శివునికి. అండ్ మా అయన్స్ కూడా అభిషేకం అయితే చేపించాను వాడితో కూడా. లాస్ట్కి ఫొటోస్ అయితే దిగాము. అన్నయ్య, వదిన, మా అయన్స్ గారితో కూడా ఫోటో దిగాడు చిన్నోడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ అందరికీ.